శనివారం రిలీజ్ చేయాలి కదా డైరెక్టర్ కూడా. ఇవాళ చేసావేటయ్యా వివేకయ్యా? శనివారం నీకు సరిపోదా అయ్యా? శనివారం సరిపోదా? ఇవాళ ఏం రిలీజ్ చేసినావు? సినిమా అయితే నాని అన్నయ్య ఎరగదీయలేదు. అబ్బాబ్బాబ్బా నాని అన్నయ్యకే వచ్చినారు ఇంకో బోని. బాబా ఎలగ తీసినాడు నాయన. నాని అన్నీలో దసరా తర్వాత మరో మాసు, ఓర మాసు, యమ మాసు, మరో క్లాసు, న్యాచురల్ స్టారు ఎరగ తీశాడు. ఆడగుంటల్ని మురిపించాడు నాయన. అలాగెలా లేదు బాబా. విలన్ క్యారెక్టర్ అంటే ఎస్జే సూర్యనన్య ఒక సైకో కానీ, ఒక విలన్ కానీ, ఒక దరిద్రుడు కానీ, ఒక పాపాత్ముడు కానీ, ఒక చండాలుడు కానీ, ఒక నీచుడు కానీ ఏదైనా ఎస్జే సూర్యనే చెయ్యాల. అబ్బాబా గొంత అయితే అది బాధబ్బా. కొంత నిగరగలు ఆడుతుంది అమ్మాయి. మొత్తం డ్రెస్సింగ్ గిస్టింగ్ కానిస్టేబుల్ డ్రెస్ చేసింది, పోలీస్ యూనిఫామ్ లో అమ్మాయి. అబ్బా అదిరిపోనాది. ఫస్ట్ సినిమా అనుకుంటా పోలీస్ యూనిఫామ్ లో కదా. అలాగెలగలేదు. కాకి వేసిందంటే అబ్బా అదో 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 అదొక సీన్ అబ్బా. అదొక విజువాలిటీ మనం ఊహించలేం. అదొక టైపు. అర్థమైందా? మీరైనా ఏంటి గవర్నమెంట్ కూడా శనివారం రోజు సెలవెడితే బాగుంటది. ఆదివారాలు ఎందుకయ్యా సెలవా? శనివారం ఎత్తుకొని ఇలాగా బడిత పూజలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి, ఇలా రొమాంటిక్ ఏమైనా ఉంటే రొమాన్స్ పిల్లలతో చేసుకోవడానికి, టైంపాస్ తిరగడానికి, లవర్స్ వెళ్ళడానికి శనివారం అయితే బాగుంటుంది. సినిమా అయితే సూపర్గా ఉంది నాయన. అందరు కాదు చూడండి. ఇంతకీ ఏ ఊరు మీది? శ్రీకాకుళం. లేదు శ్రీకాకుళం తెలుగు మీడియం. లేదు అయితే సినిమా అయితే సూపర్ గా ఉంది అన్న. సరిపోరా శనివారం చూసినా మనం నిజంగా చెప్తున్నా. ఎంత చూసినా సరిపోదన్న సినిమా. టైటిల్ ఎట్లా పెట్టిరో ఎంత చూసినా సరిపోదు. సినిమా కూడా అంత బాగుంది. అసలు సినిమా నిజంగా ఇచ్చి పడేసి అన్న. సినిమా మాత్రం నిజంగా నాన్న కెరియర్ లో మాత్రం ఇది మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా అంటే మనం చూస్తే మనకు బోరింగ్ అనిపిస్తుంది. ఆ సినిమా చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక ఈగ తీసుకుని మళ్ళీ నాని మళ్ళీ చూడాలి సినిమాలో. అంటే యాక్టింగ్ కానీ, ఆ స్టోరీ కానీ ఒక డిఫరెంట్ గా. అంటే తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమా చూస్తే కూడా ఒక డిఫరెంట్ గా, అంటే ఒక హీరోయిన్ కూడా చూపించడం, ఒక కొత్తగా చూపించడం కూడా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ బోరింగ్ అనేది లేకుండా కూర్చోబెట్టేసి సీట్ల. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం కామెడీ ఉన్నది కూడా. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్ లో మాత్రం ఫైట్స్ ఉంటాయన్నా, దుమ్ము లేపేసినా. సూర్య గారి యాక్టింగ్ ఉంటుందన్నా. ఏం చేసినా సూర్య గారి యాక్టింగ్ అన్నా ఆయన నిజంగా చెప్పండి ఒప్పుకో అన్నా. దేనికి మనం పోల్చొద్దన్నా. ఇప్పుడు దీని లెవెల్ దగ్గర దీనిది బాగుంది, అది అయిపోయింది గతంగా. ఈ సినిమా మాత్రం మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పాత గుర్తు చేసుకోవద్దు. ఇలా మనం ఇలా ఏం చూసినామో అది మనం ఇంపార్టెంట్. అది ఎవరు గెలిచారు మరి? యాక్టింగ్ లో నాని గెలిచారా, ఎస్జే సూర్య గెలిచాడా? ఇప్పుడు ఇక్కడ గెలిచింది నాని సూర్య అని కాదన్న. అక్కడ స్టోరీ కథ ఎలా ఉంటుందో కథ తగ్గట్టు సినిమా వెళ్తుంది. ఇద్దరికి కరెక్ట్ ఈక్వల్ ఉందన్న. సూర్య గారు చెప్పాలి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన యాక్టింగ్ బాగుంది. అంటే నాని గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే ఇద్దరికి ఈక్వల్గా ఉంది. ఒకరికి తక్కువ లేదు, ఒకరికి ఎక్కువ లేకుండా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా చేశారు. నాన్న కెరియర్ లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చెప్తున్నా కదా ఈ సినిమా మళ్ళీ నేను సెకండ్ షో చూస్తాను. అంత బాగుందన్న సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు. ఇచ్చి పడేసిన ఒకరు చెప్పాలన్నా 500 కోట్లు వస్తాయా 1000 కోట్లు వస్తాయి అది పక్క పెట్టాను. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా లేదా? సినిమా బ్లాక్ బస్టర్ అయితే సినిమా కోట్లు అది పైసలు తీసి లెక్క పెట్టద్దు. ఎప్పుడైనా సినిమా బ్లాక్ బస్టర్ అది ఒక రేంజ్ వెళ్ళిపోయింది అనుకోవాలి. అది ఖర్చు పైసలు వచ్చినా లేవో పక్క పెట్టాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా అది ఇంపార్టెంట్ కావాలి. అది లెక్క పెట్టుకుంటే మనం ఇక వేరే లెక్కలు అయిపోతుంది. కానీ పెట్టిన డబ్బులకి పైసలు వెళ్ళిపోతాయి. రీడింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తాను. ఎందుకంటే నాన్న యాక్టింగ్ బాగుంది, సూర్య యాక్టింగ్ శనివారం మూవీ ఎక్సలెంట్. అంటే మనకు ఒక కొత్త కాన్సెప్ట్ చూసినట్టు అనిపిస్తుంది. ఒక శనివారం మాత్రమే కొట్టడం అనేది కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. అది మనకు ఒక మాస్ ఎలిమెంట్స్, అంటే ఒక దసరా తర్వాత ఒక మాస్ ఎలిమెంట్స్ సరిపడా శనివారం మూవీలో మనం చూస్తాం. ఎందుకంటే ఒక నేషనల్ స్టార్ నానియే మనకు ఫైట్స్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక పక్కన నేచురల్ గా కనిపిస్తాడు, ఒక పక్క మాస్ నేషనల్ స్టార్ నానిగా కనిపిస్తాడు. స్టోరీ పరంగా చూసుకుంటే మనకు ఒక శనివారం మాత్రం కొట్టాలనేది కాన్సెప్ట్. అంటే ఒక మదర్ ప్రామిస్ వల్ల ఒక శనివారం మాత్రం కొట్టడం అనేది ఒక కాన్సెప్ట్ గా మనకి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్
వరకు ఉంటుంది. ఒక జనాల్లో ఒక ధైర్యం తెప్పించాలి, జనాల్లో ఒక నేను అండగా ఉన్నాను ఒక అన్నట్టుగా నేచురల్ స్టార్ నాని మనకి బాగా రివీల్ చేస్తారు. ఎక్కడన్నా ఒక ప్రాబ్లం వస్తే ఒక నేచురల్ స్టార్ నాని మనకు ముందున్నట్టుగా స్టోరీ ఉంటుంది. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే ఒక జనాల్లో ఒక భయం లేకుండా ధైర్యంగా ఉండాలన్నట్టుగా మనకి బాగా రివీల్ చేస్తారు. లాస్ట్ లో క్లైమాక్స్ లో మాత్రం అది హైలైట్ బాగా. అంటే దీనిలో సూర్య గారి గురించి చెప్పాలి. సూర్య గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ కామెడీ పరంగా చూసుకున్న ఒక మాస్ ఎలిమెంట్స్ కన్నా బాగా రివీల్ చేశారు. స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది మూవీ. మీరు కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంది. ఆయన సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా నాని అన్నకి అంటే దసరా ఆయన తర్వాత ఈ సినిమాతో అంతకు మించి వస్తాయన్న అవార్డులు. అయితే అవార్డు ఓరియంటెడ్ సినిమా ఇది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా డైరెక్షన్ అన్న వివేక్ ఆత్రేయ గారు అయితే నిజంగా మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలా అవుతారన్న. అంత రేంజ్ లో ఉంది సినిమా కూడా. ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక మదర్ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఒక ఊరు కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు నిజంగా సినిమాలో నచ్చింది ఏంటంటే ఒకటన్నా ఫైటింగ్ సీన్లు అన్న. అమ్మ ఫైటింగ్ సీన్లు అయితే నిజంగా పిచ్చెక్కిపోయింది. ఇంకా ఫైటింగ్ సీన్ కి తోడు ఆ బీజేఎం అన్న జేక్స్ గారు కొట్టింది మామూలుగా. ఆ ఫైటింగ్ సీన్ కి ఆ బీజేఎం అనేది పక్కా ప్లస్ అంటే ప్లస్ అయ్యింది. నాకైతే సినిమా అయితే వేరే రేంజ్ కి వెళ్ళిపోయింది అన్న. అంటే నాని గారి యాక్టింగ్ మన అందరికి తెలిసిందే. అతనితో పాటు విలన్ గా ఎవరు సూట్ అవుతారా అనుకుంటే ఎస్జే సూర్య గారు అన్న. తన యాక్టింగ్ కి దండం పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుంది నిజంగా. అంటే వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్ నిజంగా నా అంతే. వాళ్ళిద్దరిని ఫ్రేమ్ లో చూస్తుంటే అసలు మామూలు అరుపులు కాదు, థియేటర్ మొత్తం అరుపులు ఉన్నాయి. ఓవరాల్ ఇది ఒక మంచి స్టోరీ, మంచి సినిమా అన్న. సో మీరు అందరు వెళ్ళి చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. ఆరాజకంగా ఉంది సినిమా చెప్పాలంటే. దసరా తర్వాత ఒక మంచి స్టెల్లర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నాని ఈ సినిమాతో. ప్లస్ ఎస్జే సూర్య నాని పోటీగా యాక్టింగ్ చేశారు ఈ సినిమాలో. కానీ చెప్పాలంటే నేను ఎస్జే సూర్య ఫ్యాన్ గా బయటకు వచ్చాను. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అసలు ప్రతిసారి ఎంట్రీ వచ్చేటప్పుడు ఆ బీజిఎం కి గూస్ బంప్స్ వచ్చేసింది నాకు చెప్పాలంటే. అండ్ ప్లస్ ఈ సినిమాకు మంచి మెసేజ్ ఇచ్చింది. అండ్ మీరు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ చాలా మంది కోపడుతున్నారు, అది కూడా ఏం కారణం లేకుండా. సో మీరు ఒక రోజు పెట్టుకుని కోపడతానికి. సో ఇది కూడా అదొక మెసేజ్ ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది కారణాలు లేకుండా కోపడుతున్నారు. సో ఎస్ డైలాగ్స్ ఎక్కలేదు, మొత్తం యాక్షనే. సో చెప్పాలంటే మనకు తెలిసి ఎస్జే సూర్య నుంచి తీసుకొచ్చుకుని డైలాగ్స్ విలన్ డామినేట్ చేసి ఎస్జే సూర్య డామినేట్ చేశారని చెప్తున్నా. కానీ వాళ్ళు ఏదో పోటీగా చేశారు. మనకు నాని ఎలా చేస్తారు మనకు తెలుసు, కానీ ఎస్జే సూర్య అసలు సూపర్. కానీ ఆయన కూడా ఇలాంటి రోజులు ఎస్జే సూర్యకు. సో చెప్పాలంటే ఆయన కూడా బాగా. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుందన్న. సినిమా ఏంటంటే మనకు కుర్రోళ్ళకి ఏంటంటే 7-3 గంటలు ల్యాక్ తీస్తారన్న చిన్నదని తప్పగానే సినిమా స్టోరీ టెల్లింగ్ లో మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఒక ఫ్యామిలీతో కూర్చోడం కానీ ఏదైనా ఈ మధ్య మనమే భయపడుతుంటాం కదా, ఏ ఫ్యామిలీ తీసుకెళ్ళాలంటే ఏదో ముద్దు సీన్లు ఉన్నాయి, ఎలా డబుల్ మీనింగ్ డైలాగ్ ఉన్నాయి, మనం భయపడతాం కదా. అలాంటిది ఒక్క డైలాగ్ లేదు, నీట్ అండ్ క్లీన్ సినిమానే ఒక మన స్టోరీ గురించి వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం కళ్ళు మూసుకొని మినిమం 3 షోలను చూడొచ్చు, అంత బాగుంది సినిమా. పాటలు ఒకటే ఉంది కానీ బీజిఎం పాటలు మించిపోద్ది. జాక్స్ గారు బీజిఎం సినిమాకి వేరే లెవెల్. నాని గారు చెప్పిన ప్లస్ మన సూర్య గారు అండి దయా క్యారెక్టర్ వేశారండి, పోలీస్ క్యారెక్టర్. నాని గారే మనకి సూపర్ అనుకుంటాం. నాని గారిని ఒక పెట్టి మించుతారండి, ఆయన యాక్టింగ్ నాని గారు ఒక పెట్టి మించుతారు, అంత బాగుంది. మెయిన్ అందరికి మాత్రం సూర్య గారు మాత్రం మనసులో ఎక్కేస్తారు. పోలీస్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటారో మనం చూసిన రియల్ పోలీస్, అది న్యాచురల్ యాక్టింగ్ లాగా ఉంటారు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఫ్యామిలీ మొత్తం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎక్కడా లాగ్ అయింది అంతే, పాటలు లేకపోవడం లాగ్ అనిపించింది. సినిమా మాత్రం స్టోరీ టెల్లింగ్ మాత్రం ఎవ్రీ క్యారెక్టర్, సాయి కుమార్ గారు కానీ, వాళ్ళ మదర్ క్యారెక్టర్ వేసిన ఆవిడ కానీ, వాళ్ళ సిస్టర్ గారి క్యారెక్టర్ కానీ, అలీ గారి క్యారెక్టర్ కానీ, ఎవ్రీ క్యారెక్టర్ న్యాయం చేశారు. అందరూ బాగున్నారు. సోకులపాలెం విలేజ్ అంటే ఒక మంచి స్టోరీ అండి, ఒక స్టోరీ టెల్లింగ్ సినిమాని మనమే ఎంకరేజ్ చేయాలి. లాగ్ అయ్యింది, యానిమల్ లాగ్ అవ్వలేదు ఏంటండి, యానిమల్ 3.5 hours అయ్యింది. మనకు సినిమా మంచిగా ఉండాలి. లాగ్ అయింది మన సెకండ్ పార్ట్ అవన్నీ. దానికి తర్వాత డైరెక్టర్ గారు సాంగ్ యాడ్ చేయడం చూస్తుంది. సినిమా మాత్రం 1 word, ఒకసారి చూస్తే అర్థం కాదండి. 4 అన్న, ఒకసారి చూస్తే అర్థం కాదు. మినిమం 3 షోలు చూస్తే కానీ సినిమా 8 కాన్సెప్ట్ మనకి నేను ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ అండి రామ్ కోడిగుడ్ల. మీరు చూసిన తర్వాత మీరు జెన్యున్ గా మనసులోన నచ్చదని చెప్పండి, నేను ఫోన్ పే కూడా వస్తాను. రామ్ కోడిగుడ్ల ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫోన్ పే కొడతాను, సరేనా? అది మాత్రం నేను చెప్తున్నాను. అంటే ప్రమోట్ కాదు, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంది.
డైరెక్షన్ డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. అది మన మూవీ హైలైట్స్ అంటే ఫ్యామిలీతో చూసేవి ఒకటి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఒక మదర్ ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద పిల్లలు ఇవాళ రేపు జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి అయినా అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాట అనేది వినటము, అది దాని మీద కట్టుబడి ఉండటము, అండ్ అట్ ద సేమ్ టైం గోల్ రిలేటెడ్గా ఉన్నాడు అతను. ఏ విధంగా డీవియేట్ అవ్వకుండా ప్లాన్ ఏ అంటే ఆ ఏలోనే ఉండటం అట్లా ఉందన్నమాట. సో మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీతో చూడటము చాలా బాగుంది. మంచి కోసం పనిచేయడం చాలా బాగుంది. నాకు హీరోయిన్ రోల్ సాఫ్ట్ రోల్ అండ్ బాగుంది. తను కూడా చాలా బాగుంది. సూర్య గారి డైరెక్షన్ అసలు సూర్య గారి ఆయన విలన్ క్యారెక్టర్ అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. విలన్ అంటే అట్లా ఒకలాగా కూడా లేదు. మళ్ళీ ఎంజాయ్ చేసాం అందరం. ఆ విలన్ క్యారెక్టర్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్ అండి, సూపర్ డూపర్ హిట్ అయింది. రేటింగ్ 10కి 9 వేసుకోండి. వివేకాత్రే మాస్ అసలుకి నాని ప్రీ రిలీజ్ జేక్స్ బజాయ్ సెకండ్ హీరో అని అన్నాడు. అందుకే అన్నాడు మెంటల్ ఎక్కిపోయింది అసలుకి. బీజం ఒక్కసారి నండి ఆల్బమ్ మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్జే సూర్య పిచ్చెక్కిచ్చేసారు అసలుకి. చెప్తున్నా మీరు చూడండి. ఎస్జే సూర్య అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్జే సూర్య అసలు విలన్ లాగా ఎస్జే సూర్య మెంటల్ ఎక్కిచ్చేస్తాడు ఎప్పుడైనా. బీజం చేసి చింపేశాడు. చింప అవతల పడదింగాడు. చెప్తున్నా చింప అవతల పడేసాడు మొత్తం. అది ఇంకా ఎడిటింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. వివేకాత్రే స్క్రీన్ ప్లే మొత్తం స్టోరీ రైటింగ్ సార్ మీరు చూడండి. అందరూ రికమెండ్ ఎవ్రీవన్. ఫన్నీ డైలాగ్స్ అయితే ఇంకా చింపేసాడు. ఇంక నానికి తెలిసిందే కదా మొత్తం ఒక నేషనల్ స్టార్. ఇంకా మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. బాక్స్ ఆఫీస్ కి గురువారం సినిమా రావడం జరిగింది. టైటిల్ మటుకు శనివారం వచ్చింది. సో ఓవరాల్ గా మూవీ అండి ఒక ఊరిలో గానీ ఒక వ్యక్తికి గానీ ధైర్యం రావడం కోసం 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా? టైం పట్టిందా? లేకపోతే నాని యొక్క కోపాన్ని అదుపులో తేవడం కోసం ఆ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఓపిక పట్టారా? లేకపోతే మురళీకృష్ణ అండ్ మన ఎస్జే సూర్య గారి యొక్క కోపానికి సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది కాన్సెప్ట్. ఓవరాల్ గా ఇదండి. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి పెద్దగా లేదు. ఎందుకంటే ఎట్లా రాయడం జరిగింది అని అంటే హీరో బేస్ విలన్ బేస్ పైన రాయడం జరిగింది. ఆశీష్ విద్యార్థి మురళీకృష్ణ, దాని తర్వాత వచ్చేసి మన ఎస్జే సూర్య, నాని, ఈ ముగ్గురి పాయింట్ ఆఫ్ బేస్ లో రాయడం జరిగిందండి. చాలా మంది దసరా కంపేర్ చేస్తున్నారు. దసరా అయిపోయిందండి. దసరా కంటే మూవీ బాగానే ఉంది ఇది. బట్ మూవీలో బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా? ఫైట్ సీన్ లో రోపు కట్టుకున్న రోపు తెల్లగైపోతుంది. యాక్చువల్ నల్లగా ఉంటుంది రోప్. అది ఆయన కట్టుకునే లోపు తెల్లగైపోతుంది. అండ్ అదే రోప్ కాలుతుంది. ఫైట్ సీన్ అంతా కాలుతుంది. అది 5 నిమిషాలు ఫైట్ సీన్ ఉంటుంది. అయినా కాలకుండా ఉంటుంది. సో అది న్యాచురల్ గా యాక్ట్ చేసింది. నాని కంటే సూపర్ గా యాక్ట్ చేసింది రోప్, ఆ కట్టుకున్న రోప్ సినిమా. దట్ ఈస్. అండ్ ఇందాక అడుగుతా ఉన్నారు. సో నాని యాక్షన్ సైలెంట్ గా ఉంది అండ్ సూర్య యాక్షన్ వైలెంట్ గా ఉంది. మురళీకృష్ణ యాక్షన్ డిఫరెంట్ గా ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ కు వచ్చే వీక్ వరకు ఏది సినిమా లేదని అర్థమైపోయింది నాకు. ఈ సినిమా తప్ప చూడడం లేదు, ఆప్షన్ లేదు. మీకు అర్థమైందా? దట్స్ ఇట్. హిట్ దోమలగొట్టే హిట్ కాదు, సూపర్ హిట్. అర్థమైందా? నేను శనివారం అనుకున్నా కానీ నేను గురువారం వచ్చేసిన. నాకు ఆతృత ఎక్కువైపోయింది. కానీ ఎక్సలెంట్ మూవీ. నాని గురించి మాట్లాడే కన్నా ఫస్ట్ పాయింట్ సూర్య గురించి మాట్లాడాలి. సూర్య విలనిజానికి అమ్మ మొగుడు చూపెట్టాడు ఎస్ఎస్ సూర్య. అయితే ఎక్సలెంట్ ఉంది. నాని కన్నా నేను మళ్ళీ సూర్య కోసం నేను మళ్ళీ వెళ్తాను. అలాంటి సీన్లు ఉన్నాయి బాయ్. ఎక్సలెంట్. వివేకాత్రే కూడా ఎక్సలెంట్ తీసేసారు. మామూలు లేదు బాయ్ సినిమా అయితే. మనం అనుకున్నది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కానీ శనివారం అనుకుంటే సినిమా చూస్తే తెలిసింది శనివారం కాదు ఈరోజు గురువారం అని వచ్చింది. అది కొంచెం లాగ్ అనిపించింది భయ. కానీ సినిమా మటుకు బాగుంది. బోరింగ్ అనేది ఏది ఉండదు. హీరోయిన్ సీన్స్ అయితే కొన్ని తక్కువ ఉంటాయి. మనం అంటుకో రొమాన్సింగ్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సాంగ్ అయితే ఒకటి వల్ల లేదు భయ. కానీ ఏదో పోలో వెళ్తా ఉంటుంది. అది కూడా ఒక సాంగ్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి కోసం అయితే ఒక్క సాంగ్ కూడా లేదు మూవీలో. హీరోయిన్ ఉంది కానీ స్టోరీ ఉంటుంది. అంటే నార్మల్ గా అనిపిస్తుంది. నీకు ఎవడో సినిమా ఒకటి కలిసిద్ది, ఇంకా 2-3 సినిమాలు కలుస్తా ఉంటాయి. అన్ని నార్మల్ గానే ఉంటది. కానీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. నాని అన్న ఎప్పుడు ఏం తీసుకుని డిఫరెన్స్ గానే తీస్తాడు. డిఫరెన్స్ గానే ఉంది సినిమా. నాకు సినిమాలో నచ్చిందంటే ఎస్ఎస్ జే సూర్య. అమ్మ మొగుడిని చూపెట్టాడు సూర్య. అది మ్యూజియం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్సలెంట్ తీశాడు వివేకాత్రే. అయితే ఎక్సలెంట్ భయ. దాని గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని మించే ఉంది భయ. దానికి వాళ్ళకి నచ్చవచ్చు. నాకైతే ఇది ఎక్సలెంట్ నచ్చింది.